పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఏది సులభమైంది? వాట్ ఈజ్ సో సింపుల్? ఏది సులభతరమైనది? దేవుడు అక్కడ ప్రశ్న పరిసయ్యులతో చెబుతున్న విషయం అది. మీ దృష్టిలో ఏది సులభమైంది? ఏది సులభమైనదని మీరు అనుకుంటున్నారు? పాప క్షమాపణ లేదా స్వస్థతన? ఏది సులభమైంది? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నప్పుడు ఆ ఇంటిలో జనాలందరూ కూడా ఫుల్ అయిపోయి బయటకు కూడా కూర్చున్నారట. ఫుల్ఫిల్ అయిపోయారు, ఓవర్ఫ్లో అయిపోయారు అనమాట. అది ఎంత పెద్ద ఇల్లు మొత్తానికి ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఒక వ్యక్తి తన ఇంట్లో కూడిక పెట్టుకున్నాడో, మరి యేసయ్యను క్యాజువల్గా పిలిచాడో. ఆ రోజుల్లో యేసు ప్రభుల వారిని కొంతమంది తమ గృహాలకు ఆహ్వానించేవారు. కొంతమంది భోజనానికి పిలిచేవారు, మరికొంతమంది వారి గృహంలో యేసు ప్రభు అడుగు పెడితే చాలు అనుకొని గృహంలో ఆహ్వానించుకునేవారు. మరికొంతమంది పరిసయ్యుల్లో కూడా చాలామంది యేసు ప్రభును తమ తమ గృహాలలోనికి ఆహ్వానించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడుతున్నటువంటి ఈ 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఇంటిలోనికి యేసు ప్రభులు వెళ్ళారు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడని జనాలందరూ తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనేకులు కూడా దేవుని వాక్యం చాలా శ్రద్ధగా, చాలా శ్రద్ధగా వింటున్నారు. వింటుంటే అదే ఊరిలోనే ఓ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు యేసు ప్రభు గురించి విన్నారు. యేసు ప్రభు చేసిన కార్యాల గురించి, ఆయన సుబోధల గురించి, ఆయనను గురించినటువంటి సమాచారం నలుగురు మనుషులు విన్నారు. నలుగురు మనుషులు విని వారికి వెంటనే అనిపించింది, ఒరే, మనం మాత్రమే పోతే ఏం బాగుంటుంది? మనతో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా ఇదిగా మనకు తెలిసిన మన పక్కింటోడే కదరా వాడు, పక్షవాతం కలిగి పక్షవాయు రోగంతో మంచం మీద మంచాన పడ్డాడు. చాలా సంవత్సరాలుగా, చాలా రోజులుగా వాడు మంచానికి పరిమితం అయిపోయాడు కదరా. పాప ఆడి భార్య కానీ, ఆడి పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ మరి సరిగా చూసుకుంటున్నారో లేదో. అతని స్థితి బాగైతే, అతని పరిస్థితి బాగైతే వాడే అన్ని పనులు చేసుకోగలుగుతాడు కదరా. కాబట్టి మనం ఖాళీగా పోవడం ఎందుకు? మనతో పాటుగా ఇదిగో ఈ పక్షవాయువు కలిగిన వాడిని కూడా తీసుకుని వెళ్దాం. యేసు ప్రభు బాగు చేస్తాడు కదా. ఎంతోమందిని గురించి చూసాం కదరా, ఎంతోమంది గురించి విన్నాం కదరా. పద యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అని వీరు ఈ నలుగురు వస్తూ ఏమని తీసుకొచ్చారు? ఈ పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొని వస్తూ ఉన్నారు, మోసుకొని వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని బిడ్డలకు ఒక మంచి క్రమం మనం నేర్చుకోగలగాలి. దేవుని సన్నిధిలో మనం మాత్రమే మేలులు పొందటం కాదు, మనం మాత్రమే కొన్ని కార్యాలు పొందుకోవటం కాదు, కానీ
నిజమైన దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? తప్పనిసరిగా వారు వస్తూ తమ తోటి వారిని కూడా, అన్నా అంతా తిరిగావు కదా, బ్రతుకుల నెమ్మది లేదా, జీవితాలు సరిగా లేవు కదా, స్థితిగతులు బాగోలేవు కదా, సంతోషం లేదు కదా, మీ బ్రతుకుకు గమ్యం ఏమిటిదో మీకు తెలియట్లేదు కదా, పదండి మీకు ఒక మార్గం చూపెడతాను, మీకు ఒక గమ్యాన్ని నేను చూపిస్తాను, మీరు 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 కోరుకోగలిగిన, మీకు దొరకగలిగిన ఒక పరిష్కారాన్ని నేను మీకు చూపిస్తాను, పదండి అని ఏమండి ఇతరులకు మనం ఒక యేసయ్య దగ్గరికి నడిపించగలిగిన ఒక నక్షత్రముగా, ఒక మార్గముగా మనం మార్చబడగలగాలి. స్తోత్ర చదవండి గట్టిగా, హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఏమండి వాళ్ళకి ఏమన్నా మ్యాప్ ఏమన్నా ఉందా? గూగుల్ మ్యాప్స్ ఏమైనా ఉన్నాయా? నావిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? GPS టెక్నాలజీ ఆ రోజులు ఏం లేదు కదా. ఒకటే నక్షత్రాన్ని పట్టుకొని వచ్చేసారట. నక్షత్రమే వారికి దారి చూపించింది, నక్షత్రం వారికి మార్గమును చూపించింది. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, మనం ఇతరులకు మార్గమును చూపించే వారముగా మారాలి. ఏ వైపుగా, ఏ మార్గంలోనికి? యేసయ్య వైపుకు నడిపించే ఒక మార్గం, ఒక వాహనముగా మనం మారాలి. ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే వాహనాలు చాలా అవసరం కదా. మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఎంతసేపు మనం మాత్రమే దేవుని సందులో కనబడటం కాదు, మనతో పాటుగా మేలులు పొందవలసిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. ప్రసంగి గ్రంథంలో రాయబడుతూ ఉంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి నీ చెయ్యి వెనుకకు తీసుకోవద్దట. బ్రతుకులు బాగోట్లేదు కదా, జీవితాలు బాగోట్లేవు, కొంతమంది స్థితిగతులు బాగోట్లేవు, మనసు బాగోలేదు, కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలా నాశనం అయిపోతున్నటువంటి బ్రతుకులను, జీవితాలను, మనుష్యులను పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకురాగలిగిన ఒక వాహనములుగా, ఒక మార్గములుగా, ఒక నక్షత్రాలముగా దేవుని సన్నిధిలో మనము మారుదుముగాక. చెప్పలు గట్టిగా ఆమేనని. ఆమె వాక్యం మీద మనసు పెట్టండి, దేని మీద కూడా మనసు ఉంచకండి. ఈ నలుగురు మనుషులు కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తూ కూడా వారితో పాటు ఎవరిని తీసుకొస్తుంటారట? పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వస్తున్నారు. అది కూడా సాధారణమైన విషయం కాదు. వాడిని మంచముతోనే మోసుకొని వస్తూ ఉన్నారు, మంచముతోనే తీసుకొని వస్తూ ఉన్నారు. గమనించని ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఎంత బరువు ఉంటాడండి? నలుగురు మనుషులు మోయడం అంటే సాధారణమైనటువంటి సంగతి. ఒక మనిషి బరువు, మంచం బరువు ఎంత ఉంటుంది? సుమారుగా మనిషి బరువుతో పోలిస్తే మంచం బరువు ఏమంటే ఆ రోజుల్లో కాస్త ఒక 10-15 కేజీలన్నా ఉండేవి. సుమారుగా 10 కేజీలు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, మంచం బరువు, మనిషి బరువును మోసుకుని వెళ్ళాలంటే సాధారణమైన సంగతి కాదు. ఈలోగా యేసు ప్రభు ఉన్నటువంటి ఇల్లు, వారు ఉన్నటువంటి ఇల్లు డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు, దూరం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రయాసమైన, కష్టతరమైన, వేదనకరమైన పరిస్థితి ప్రభు దగ్గర రావడానికి ప్రతికూలంగా ఉన్న వారిలో ఒక కోరిక ఉంది, వారిలో ఒక వాంఛ ఉంది. ఆ వాంఛయే, ఆ కోరిక, ఆ తృష్ణ వారిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు దేవుని సన్నిధికి రావాలనుకున్నోడికి ఏం కలుగుతుంది చెప్పండి? దేవుని సన్నిధికి రావాలి అనుకున్న వాడికి మార్గం ఉంటుంది, రాకూడదు అనుకున్నోడికి సాకులు దొరుకుతాయి కదా. దేవుని సన్నిధికి నేను ఎలాగైనా రావాలి, నేను ఏ విధంగానే నేను కనబడాలి. ఏమంటే ఉదయం వేంపల్లి నుంచి వస్తున్న విజయమ్మ గారు ఫోన్ చేశారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. గత 3-4 రోజులుగా
గొంతు కింద గడ్డలు వేసినాయండి, గొంతులో గుల్లలు వేసినాయి, మింగటానికి కుదరట్లేదు. మరి ఈరోజు ఉపవాస ప్రార్థనకి రావాలనుకున్నానయ్యా, మరి కాస్త బలహీనంగా ఉంటా ఉంది, ప్రార్థన చేయండి, తప్పకుండా ఈరోజు నేను రావాలి అని అనుకున్నది. నేను అనుకున్నాను బలహీనంగా ఉన్నారు, వస్తారు రారేమో అని అనుకున్నాను. కానీ ఏమండి రాగలిగారు. కారణం ఏంటి? బలహీనం ఉంది, శరీరం అయితే సహకరించట్లేదు, కానీ హృదయంలో మాత్రం దేవుని సన్నిధికి రావాలి అనే వాంఛ, ఆ కోరిక, ఆ ఆశ వారిని దేవుని సన్నిధికి నడిపించగలిగింది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం రావాలనుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకు ఆ బలం ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, మార్గం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. రాకూడదు అనుకున్నోడికి దేవుడు ఎన్ని మార్గాలు తెరిచినా అన్నీ మోయబడినట్టుగానే కనబడుతూ ఉంటాయి. కోరహు కుమారులు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటున్నారు, 84వ కీర్తన 1-2 వచనములలో, జీవము కలిగిన దేవుని దర్శించుటకు, ఆయన మందిరావరణములను చూచుట కొరకు నా హృదయమును నా ప్రాణమును ఎంతగానో కేకలు వేయుచు ఉన్నాయి, ఎంతగానో తృష్ణగొనుతా ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఏమండి 137వ కీర్తన అనుకుంటాను కదా. ఏమండి అక్కడ దావీదు గారినట్ట కొంతమంది, అయ్యా దావీదు గారు మేము కూడా మందిరానికి వస్తామండి అని అంటే, దావీదు గారికి వెంటనే చాలా సంతోషం వేసి అంటాడు కదా, ఇదిగో వారు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని నాతో చెప్పినప్పుడు నేను బహుగా ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్, నేను చాలా సంతోషించాను, నేను చాలా హర్షిస్తూ ఉన్నాను. ఎక్కడ రావడానికి, ఎక్కడికి వెళ్ళడానికి? కూరగాయల మార్కెట్కా, డీమార్ట్కా, టూరిస్ట్ ప్లేసులకా, ట్రిప్పులకా, కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికా? కాదు కాదు కాదు. దేవుని ఆవరణములకై, దేవుని సన్నిధికి వెళ్ళటానికై ఎవరు సంతోషిస్తూ ఉన్నారట, ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రావాలి అనే వాంఛ నీలో బలంగా ఉంటే, నీ బలహీనత నీకు ఆటంకకరంగా ఉండదు, నీ వేదన నీకు ఆటంకకరంగా ఉండదు, నీ స్థితిగతులు నీకు ఆటంకకరంగా ఉండవు. ఎవరు ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు నీ ముందు ఉన్నా, ఎన్ని అడ్డు కలగజేసేవి అవి వారు మనుషులే అయినా, అవి పరిస్థితులైనా, వాటిని అధిగమించి మనం దేవుని సన్నిధికి రాగలుగుతాం. స్తోత్ర. ఈ 4 మనుషులు ఎక్కడికి వస్తున్నారు? ఎవరి దగ్గర రావాలని ఆశతో ఉన్నారు? ప్రభు దగ్గరికి. వాళ్ళతో వస్తూ కూడా ఎవరిని తీసుకుని వస్తున్నారు? పక్షవాయువు కలిగిన వాడిని. పక్షవాయువుతో మనకు తెలుసు కదా, ఒక వైపు అంతా, ఒక సైడ్ అంతా కూడా పని చేయదు, సెన్స్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందదు, రక్త ప్రసరణ సరిగా జరగదు, చెయ్యి కాలు ఉన్నా దేహంలో ఉన్నా పని చేయనట్టుగానే ఒక పని చేయని అవయవంలాగా అలా ఉండిపోవలసిందే. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని రోజులుగా వాడు పక్షవాతం రోగంతో మంచం పట్టి ఉన్నాడు, ఎవడికి తెలియదు. కానీ వీళ్ళ కోరిక ఏంటిదంటే, ప్రభు దగ్గరికి మేము వెళ్ళటం కాదు, వీడిని కూడా తీసుకుని వెళ్ళాలి. వీడి బతుకు మారిద్ది, వీడి జీవితం మారిద్ది, వీడి స్థితి మారిద్ది. ప్రైజ్ ది లార్డ్. నడిపిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన పిల్లల్ని, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటే కొంతమంది ఆటంకం చేస్తారు, కొంతమంది ఆటంకపరుస్తారు. ఉంటారు ఇంటికాడ ఉంది, నేను మందిరానికి పోతే, నువ్వు అందరం మందిరానికి పోతే ఇంక ఇంటికాడ ఎవరు ఉంటారు? సెక్యూరిటీ ఎవరు? కాపుదలకు ఎవరు ఉంటారా కదా. పోనీ పిల్లలు వస్తూ ఉంటే తల్లిదండ్రులేమో ఇంటి దగ్గర నిలబడిపోతూ ఉంటారు. గమనించండి, దేవుని చేతికి అప్పగించి దేవుని సందుకు వస్తే ఇంటికి దేవుడే కాపుదలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇలా ఒక చోట ఎక్కడో చూశాను, ఎక్కడో విన్నాను. ఒక ఆదివారం మధ్య ఒక తల్లిగారు మొత్తం ఫ్యామిలీ అంతా ముందుగానే ఏమండి 8:30 సిద్ధం చేసేసి దేవుని సన్నిధికి వచ్చేసారు, మందిరానికి వచ్చేసారు. మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈలోగా ప్రార్థన అయిపోయే ముందుగా 1 గంట ముందు ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి, ఏమమ్మా ఎంత అన్యాయం జరిగిపోయింది, మీ ఇంట్లో దొంగలు పడ్డారు అని అన్నారు. అయ్యో బాబాయ్, దొంగలు పడ్డారా? సరేలే ఒక్కసారి ప్రార్థన చూసుకుని పోదామని. ఎలా దొంగలు పడితే చేసేదేమో, ఇప్పుడు మనం పోయి చేసేదేమి ఉండదు కదా, ఒకేసారి ప్రార్థన చూసుకునే పోదాములే అనుకుని చివరి వరకు ప్రార్థన చూసుకుని కూడా పోయిందట. ప్రార్థన చూసుకుని పోతే దేవుని సన్నిధిలో ఒకటే, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను, నేను వచ్చేటప్పుడు దేవా నా ఇంటికి కాపుదల నీవే, నీ దూతల సంరక్షణ పెట్టి ఇదిగో నాకు సహాయం చేయనని అయ్యా నీ మీద ఆధారపడి వచ్చాను కదయ్యా. ఇదేంటిదయ్యా, నా ఇంటికి దొంగలు పడ్డారని చుట్టుపక్కల జనాలు చెబుతున్నారు, ఏంటిది సంగతి అయ్యా, నాకు ఏం చేస్తుందో తెలియదు, దొంగలు పడ్డారో లేదా వచ్చారో లేదు, నా తలుపులు పగలగొట్టారో లేదు నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏ దొంగతనం కూడా నా ఇంట్లో జరిగి ఉండకూడదు, ఏ నష్టం కూడా జరిగి ఉండకూడదు, ఆయన నాకు సహాయం చేయండి ప్రభువా అని దీనంగా ప్రార్థన చేసుకుంటూ మనసులో ఏమంటే అడుగు వేసుకుంటూ నిదానంగా ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే కంగారుగా వస్తూ ఉన్నటువంటి ఆమెను చూసి అదే మనుషులు మరలా, అమ్మా ఏదో పొరపాటు పడ్డాను, కాదు నీ ఇల్లు కాదు, పక్కింట్లో పడ్డారట వాళ్ళు, పక్కింట్లో దొంగలు పడ్డారు, 3 తులాల బంగారం తీసుకుని పోయారు, 1,50,000 రూపాయలు డబ్బులు కూడా ఎత్తుకొని పోయారమ్మా అని చెప్పారట. ఈ ఇంటికి ఎందుకు రాలేదు ఆ దొంగలు? ఈ ఇంట్లో ఎందుకని పడలేదు? ఈ ఇంటికి రావాలని ఎందుకు మనసు పడలేదు వాళ్ళకి? ఇంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇంట్లో వాళ్ళు ఆదివారం సెలవు దొరికింది కదా అని ఫ్యామిలీ అంతా పిక్నిక్ వెళ్ళారట, పార్కుకి వెళ్ళారు. పిల్లల్ని ఒకే రోజు కదా ఖాళీ సమయం దొరికిందని పార్కుకు తీసుకుని వెళ్ళారట. వాళ్ళు వచ్చరికి సాయంకాలం అయిపోయింది. ఈ ఇంటి వాళ్ళు దొంగతనం జరిగిన ఈ ఇంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? వీళ్ళు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ప్రాంగణములోనికి వచ్చారు, దేవుని మాటలు వింటూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? విశ్వాసముతో దేవుని మీద ప్రేమతో దేవుని యొద్దకు వస్తున్నప్పుడు ఆయన బిడ్డలకి ఏమైనా న్యాయం చేస్తుందో అనుకుంటున్నారు మీరు? ఆయన అన్యాయము చేయుట అసంభవం దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్ర. నువ్వు దేవుని సన్నిధికి రావాలి అనే వాంఛ నీలో, ఆ విశ్వాసం భక్తి నీలో ఉంటే చాలు. దేవుని కొరకైన వాంఛ, దేవుని కొరకైన ఒక ఆశ చాలు. దానిని బట్టి నీ పక్షముగా దేవుడు ఎన్నో కార్యాన్ని పక్షముగా దేవుడు జరిగిస్తాడు. ఈ 4 మనుషులు వారు వస్తూ కూడా ఈ పక్షవాయువు కలిగిన వాడిని మంచముతోనే తీసుకొని వస్తూ ఉన్నారట. జాగ్రత్తగా ఆలకించండి. మంచంతో పట్టుకొని మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడున్నారో ఆ ఇంటి దగ్గరికి రాగానే ఇంటి నిండా జనాలు, క్రౌడ్ ఎక్కువైపోయారు, ఓవర్ క్రౌడ్ అయిపోయారు. బయట కూడా కూర్చున్నారు, ఇక స్థలం లేదు. వీళ్ళందరూ అనుకున్నారు, 4 వెళ్ళంగానే పని అవుతుంది, వెంటనే చేసుకుని రావచ్చు, దేవుని మాట విని త్వరగా రావచ్చు అని అనుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఆయనతో ప్రార్థన చేయించడానికి అవకాశం ఉందా? జనాలు అందరూ ఉన్నాడు, ఒకడు స్థలం ఇస్తాడు, ఒకడు స్థలం ఇవ్వనోడు ఉంటాడు. కూర్చోడానికి వీలు ఎంత కిరిసిపోయింది ఆ ఇల్లంతా. ఆ ఇల్లంతా కూడా ప్రజలతో, జనాలతో నిండిపోయారు.
ఒకడేమో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు, ఒకడేమో ఏమండి బల్లల మీద కూర్చున్నారు, కుర్చీల మీద కూర్చున్న వారు కొంతమంది, వంట రూమ్లో కూర్చొని ఆయన మాటలు వింటున్న వారు మరి కొంతమంది. ఏమండి చాలా ఇరుకుగా ఉంది కదా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఈ మాటలు చదువుకునేటప్పుడు, అంత ఇరుకుగా కూర్చున్న బదులు బయటకు వెళ్ళిపోవచ్చు కదా, అంత ఇబ్బంది పడే బదులు బయటకు వెళ్ళిపోవచ్చు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికి బయటకు పోవాలనే ఆ మనసు కానీ, బయట ఉండాలి అనే ఆ ఆలోచన కానీ పొర్రపాటున ఒక్కడికి కూడా లేదు. కారణం ఏంటి? వాళ్ళ మనసు అంతా, వాళ్ళ చూపు అంతా ఎవరి మీద ఉంది చెప్పండి? యేసయ్య మీదనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటికి వెళ్ళాలి అనే ఆలోచన రాదు. 27వ కీర్తనలో అంటాడు కదా దావీదు మహారాజు గారు, దేవుని మందిరానికి వచ్చినప్పుడట, ఆ దేవుని మందిరంలో దావీదు గారు ఒక వరం కోరుకుంటున్నారట. ఒక వరం కోరుకుంటున్నారట. ఏమిటి ఆ వరం? 27 27:4 వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని. ఏమిటేమిటట? ఏం అడిగాడట? దేవుని మందిరానికి వచ్చినోడు ఏం అడుగుతున్నాడు? నేను దేవుని యొద్ద ఒక్క వరం అడిగి తిని వరం అడుగుతున్నాడట. ఏమిటా వరం? స్వస్థతల వరమా? అద్భుతాల వరమా? ఏమండి? లేకపోతే ప్రభువా నా వ్యాపారంలో చాలా కోట్లు వచ్చి పడాలి నాయన, ఇంకేంటి గొంతెమ్మ కోరికలు కోరుకుంటారు అంటే చీటీలు చదువుతారు చాలామంది. నా పిల్లడికి మంచి మంచి ఉద్యోగాలు రావాలి, నా పిల్లలకు మంచిగా పెళ్ళిళ్ళు అవ్వాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, మా ఇల్లు 2 అంతస్తులు ఇల్లులు కట్టుకోవాలి. ఇంకేంటి మా ఆవిడికి 4-5 తులాల బంగారం కొని పెట్టాలి, అక్కడిక్కడ స్థలాలు 4-5 ఎకరాల పొలాలు కొనబెట్టుకోవాలి. ప్రభువా నా వరాలు తీర్చు, నా కోరికలు తీర్చు నాయన. దేవుని సన్నిధికి వచ్చి కోరికలు కొంతమంది ఇలా ఉంటాయి. కానీ దావీదు దేవుని మందిరంకి వచ్చి ఏం కోరుతున్నాడట? యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని. ఏమిటా వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దిస్ ఈస్ ద గిఫ్ట్. ఇదే వరం. ఏమిటా వరం? దేవుని సన్నిధిలో నివసించాలి అనేదే వరం. అదే రీతిగా దేవుని సన్నిధిలో దేవుని ప్రభావం చూడాలనే ఏమండి ఆ కోరిక, తృష్ణ. నా కన్నులు చూడాలి ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ మందిరమునికి వచ్చినప్పుడు నా కన్నులు నీ ప్రభావమును చూడాలి, నీ శక్తిని చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రసన్నతను నా కన్నులు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మీ కన్నులు చుట్టుపక్కల ఉండే మనుషులను చూస్తున్నంత వరకు మనసులో చాలా భిన్నాభిప్రాయాలు బయలుదేరుతాయి. మనుషుల్ని చూస్తూ ఉన్నంత వరకు ఏమిటి ఇలా ఉన్నాడే, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడేంటి, ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడేమిటి, మందిరానికి వస్తున్న వాళ్ళు కూడా ఇలా ఉన్నారేంటి, నేను రాను ఇక మందిరానికి అని కొంతమంది అభిప్రాయాలు మారిపోతాయి. ఎప్పుడు? చూపు మనుషుల పైకి వెళ్ళినప్పుడు, చూపులు మనుషుల మీదకి వెళ్ళినప్పుడు. మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచన రాదు. ఎప్పుడు? మనుషుల మీదకి చూపులు ఆ మనసు పోయినప్పుడు. దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు నా కన్నులు నీ ప్రసన్నతను చూడాలి, నీ మహిమను చూడాలి. అదే కోరిక, అదే వరం, అదే ఒక వరముగా అడుగుతున్నాడట దావీదు. ఆ ఇంటిలో యేసు ప్రభు వాక్యం చెబుతూ ఉంటే జనాలు ఎందుకని పోవట్లేదు బయటికి?
జనములు దేవుని ప్రభావమును చూస్తూ ఉన్నారు. ప్రజలు దేవుని వాక్యములో వెల్లడి అవుతున్న వెలుగును చూడగలుగుతున్నారు. బయటికి పోవాలనే మనసు రాలేదండి వాళ్ళకి. ఇరుకుగా ఉన్న, కూర్చోడానికి సరిగా వసతి సరిగా లేకపోయినా, పరిస్థితి సరిగా లేకపోయినా వారి చూపు అంతా దేవుని మీద ఎక్కడుందో చెప్పండి, ఈ యేసయ్య మీదనే ఉంది. ఆయన చెప్పే మాటల మీదనే ఉంది. ఆయన బోధ మీదనే ఉంది. ఎక్కడున్నాయి నీ చూపులన్నీ? నీ మనసు దేని మీద ఉందో చెప్పు. దేవుని మీద ఉందా? దేవుని పైన నీ మనసును కేంద్రీకరించారా? నీ కష్టాల వైపు, నీ శ్రమల వైపు చూసుకుంటూ కూర్చుంటున్నావా? నీ సమస్యల వైపు చూస్తున్నంత వరకు ఏమంటే నీ బ్రతుకు నలిగిపోయేది కానీ బలపరచబడం. యేసు ప్రభు శిష్యుల్ని ముందుగా పంపించాడు. మీరు అందరికి ముందుగా చేరండి, నేను తర్వాత వస్తానని యేసు ప్రభుల వారు తన శిష్యుల్ని పడవలో దోణిలో ఎక్కించి ముందు పంపించాడు. అర్ధరాత్రి వచ్చిన నడిజామున దోణి నడి సముద్ర మధ్యలో వెళ్తూ ఉంది. ఇలాగ భయంకరమైన అలలు, తుఫాను, వాన, గాలి, ఈదురుగాలులు ఆ పడవను అతలాకుతలం చేస్తున్నాయి. అసలు ఉంటామా సత్తామా అన్నంత స్ట్రగుల్లో, చాలా కలవరంలో ఉన్న పరిస్థితుల మధ్య యేసు ప్రభుట తన శిష్యుల కొరకు సముద్రం మీద నడుచుకుంటూ రావటం ప్రారంభించాడు. స్తోత్రాలు చెల్లిద్దా? ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో దేవుడే కొన్ని సమయాలలో శ్రమలలోనికి పంపిస్తాడు, కొన్ని శోధనలలోనికి నడిపిస్తాడు. కొన్ని మనుషులు మనకు వ్యతిరేకముగా మారేటట్లుగా దేవుడే అనుమతిస్తాడు. తెలుసా మీకు? కొన్ని సందర్భాలలో మనుషులు మనకు విరోధం అయిపోవాలని దేవుడే అట్టి పరిస్థితుల్లోనికి మనల్ని నడిపిస్తాడు. కానీ నడిపించినంత మాత్రాన విడిచిపెడతాడని అనుకోకండి. పంపించినోడే నడి సముద్ర మధ్యన విడిచిపెట్టలేదు. మధ్య భాగంలోకి వచ్చినప్పుడు ఆ అలలలో ఇక ఈ పడవ మునిగిపోతుందేమో, ఈ నడి సముద్రమే మునిగిపోతామేమో నిరీక్షణ లేని సమయమున యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ రావటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నశించటానికి, పాడైపోవటానికి నీ బ్రతుకు చాలా దగ్గరగా ఉందా? అంతా అయిపోయిందని ఏమీ లేదని దెర్ ఇస్ నో హోప్ టు రీబిల్డ్ మై లైఫ్, టు రీబిల్డ్ మై ఫ్యామిలీ. అంత అయిపోయింది, నా కుటుంబం ఇక తిరిగి కట్టబడలేదండి. అంత అయిపోయిందండి. ఇక నా పరిచర్య, నా సేవ, నా కుటుంబము, నా జీవితము, నా ఉద్యోగము, నా స్థితిగతులు ఇక బాగుపడటానికి అవకాశమే లేవు, ఏమీ లేవు. గమనించండి, యేసు ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు కాదు. అర్థమైందా? మనుషులు విడిచిపెట్టారా? సహాయం చేసేవాడు నడి సముద్రంలో ఎవడు లేడు. కేకలు వేసిన ఎవడికి వినబడదు. వాళ్ళు మునిగిపోవటమే దారి, ఇంకొకటి లేదు. అలాంటి సమయంలో శిష్యుల కొరకు ఇక కొద్ది నిమిషాల్లో మునిగిపోతుందేమో అనంత స్థితిలో ఉన్న ఆ పడవ ఆ శిష్యుల కొరకట యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చు, ఒక్కొక్క అలలను తొక్కుకుంటూ యేసు ప్రభు వారి కొరకు వచ్చాడట. ఈ పగలు కాల సమయాన ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్న వాడివైతే, నువ్వు దేవుని పక్షముగా ఉన్నవాడివైతే, నువ్వు దేవుని సన్నిధిలో నిలకడగా ఉన్నవాడివైతే, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ
ఏది జరిగినప్పుడు నా దేవుడు నాకు ఉన్నాడనే నిరీక్షణతో అడుగులు ముందుకు వేస్తున్నట్లయితే అంత అయిపోయింది, ఇంకా ఏమి జరగదన్న నీ పరిస్థితుల్లో, నీ జీవితంలో దేవుడు మరలా నీ దరికి సమీపించి నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి ప్రియమైన బిడ్డలారా జయమునిచ్చి ప్రతి పోరాటముల మీద విజయము కలగజేసి నీకంటూ ఒక గమ్యమునిచ్చి నువ్వు కోరుకున్న రేవుకు నీవు కోరుకున్న డెస్టినేషన్కు నేను నడిపించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నాను. ఆ జర్రయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? నీ గమ్యం ఎటువైపు? ఏ గమ్యం దగ్గర ఆగిపోవాలని చూస్తున్నావు? ఏ గమ్యానికి చేరాలని చూస్తున్నావు? నీ గమ్యానికి చేర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నా యేసయ్యా. స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు చూశాడు. శిష్యులు అందరూ భయపడిపోయారు. అయ్యో ఏంటి నడుచుకుంటూ వస్తూ ఉంది, భూతం 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 అని అందరూ అనుకుంటున్నారు. ప్రభు అన్నారు, అరే భూతం కాదు నాయన, నేనే. పేతురు అన్నాడు, అయ్యా నీవే అయితే నేను కూడా సముద్రంలో మీద నీకులాగా నేను కూడా సముద్రం మీద అడుగుపెట్టి నడుస్తాను ప్రభువా అని అంటే, పేతురు నా వచ్చేయనండి. అడుగు పెట్టాడు. సముద్రం మీద అడుగు పెట్టి యేసు వలె నడుస్తూ 2 అడుగులు వేసాడు, 3-4 అడుగులు వేసాడు. బాగుంది. అడుగులు ముందుకు పడుతున్నాయి. చూపంతా ఎక్కడుంది చెప్పండి? యేసయ్య మీదనే ఉంది. ఈలోగా నువ్వు సముద్రం నడుచుకుంటూ ఈ ప్రభు దగ్గరికి వెళ్తావరా అని సాతానుడు ఇంకొక వైపు నుంచి ఒక పెద్ద గాలిని తీసుకొచ్చాడట. గాలి వస్తున్నప్పుడు వాక్యం చెప్తుంది, పేతురు గాలి వైపు చూసి గాలిని చూచి భయపడిపోయి మునిగిపోసాగాను. ఎప్పుడు మునిగిపోయాడు చెప్పండి? చూపు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు? యేసు మీద నుంచి మరలిపోయి గాలి మీదకి పోయినప్పుడు. అర్థమవుతుందా? ఈ లోక పరిస్థితులు గాలి వంటివే. ఈ లోక స్థితిగతులు గాలి వంటివే. మనుషులు నానా మాటలు అంటున్నారా? నిరుత్సాహపరిచే మాటలు అంటున్నారా? గాలి వంటి మాటలు అండవి. వాటి మీద నీ చూపు నిలుపుకుంటావు, వాటి మీద నీ మనసు నిలుపుకుంటావే. యేసు మీద నిలపండి, యేసు మీద మాత్రం నిలపండి. ఆ ఇంటిలో ఉన్న జనాలు అందరూ కూడా బయటికి వెళ్ళడానికి ఎందుకని మనసు రావట్లేదంటే వాళ్ళ మనసు, వాళ్ళ చూపు ఎవరి మీద ఉంది చెప్పండి? యేసయ్య మీదనే, దేవుని మీదనే వాళ్ళకి అంత చూపు ఉందండి. అందుకే బయటకు పోవాలి, బయట కూర్చోవాలి, వెళ్ళిపోవాలని ఆలోచన రాలేదు. ఈలోగా ఈ 4 మనుషులు వచ్చారు. ఈ పక్షవాయువు రోగం కలిగిన వాడిని మంచం మీద మోసుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఏమండి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. పరిస్థితులన్నీ కూడా అన్నీ ప్రతికూలించాయి. గమనించండి, కొన్ని సమయాలలో ప్రభు దగ్గరికి రావాలని, బ్రతుకులు బాగవ్వాలని ఆశపడి ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. వస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వెంటనే ఏవి జరగవు. వెంటనే ఆకాశం భూమి ఏం మార్పునన్నది ఏమి జరగవు. సమయం పడుతుంది. వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు, కానీ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. కారణం, ఇల్లు చిన్నది, పెంకుటిల్లు అన్నమాట. పెంకులతో వేసిన ఇల్లు చిన్నది, వెళ్ళటానికి కుదరట్లేదు. మరి వెళ్దామా ఇంటికి? వెనక్కి వెళ్ళిపోదామా? ఎలాగైనా సరే ఈరోజు ఈ పక్షవాయువు కలిగిన వాడిని ప్రభుత్వం బాగు చేయించాలి. ఆడి బ్రతుకు బాగైతే చాలు, ఆడి జీవితం బాగవుతే చాలు.
ఎలాగైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏం చేద్దాం అని అంటే ఈలోగా ఆ నలుగురికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే ఎలాగో మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు కదా, ఓ పని చేద్దాం. ఎవడేమని అనుకొని ఈ ఇల్లు పెంకుటిల్లు కదా, పెంకులన్నీ ఇప్పేసి యేసు ప్రభు ముందు ఈ పక్షవాయువు రోగం కలిగిన వాడు యేసు ప్రభు ముందుకు దిగేటట్లుగా మనం చేద్దాంరా అని అంటే నలుగురు కూడా ఏమండి అందరూ కూడా ఏకీభవించారు. మరి పైకి వెళ్ళాలి అంటే, కిందికి దింపాలంటే ఏం కావాలి? త్రాడు కావాలి. వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు, అసలు అంత ప్లానింగ్ లేదు, అలా ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు. తాడు లేదు, ఏం చేయాలి? తాడు కోసం వెతికారు. ఎక్కడ దొరుకుతుంది త్రాడు? కాబట్టి మొత్తానికి తాడు దొరికించుకున్నారు. ఎలా వెళ్ళింటారు చెప్పండి? పైకి ఎలా వెళ్ళుండొచ్చు? ఇంటి దగ్గర నుండి యేసు ప్రభు ఉన్నటువంటి యేసు ప్రభు దేవుని వాక్యం చెబుతున్న ఇంటి వద్దకు వారు మోసుకుంటూ వచ్చిన అనుభవం వేరు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇంటి పైకి ఎక్కాలి. అది కూడా ఏమి ఇల్లది, స్లాబ్ కాదు, సిమెంట్ రేకులు కూడా కాదు. ఏమిల్లది? వశన్న పెంకుటి ఇల్లు. ఎన్ని సంవత్సరాలు అయింటుందో కదా. ఈ రోజులు ఎక్కడ ఉన్నాయి పెంకుల ఇల్లు? 20 సంవత్సరాల కిందట చాలా మందికి అందరికీ అవే కదా ఇల్లులు. పూరు గుడిసెల కంటే ఇంకొంచెం మంచిగా ఉన్న ఇల్లులు ఏమిటంటే పెంకుటిల్లు. ఏమండి, ప్రారంభంలో మందిరానికి అవే ఉన్నాయి, పెంకుటిల్లు. పెంకులు వేసి ఫస్ట్ నాన్నగారి మందిరం కట్టారు. ఆ తర్వాత పెంకులు తీసేసి మళ్ళీ తర్వాత రేకులు షెడ్ వేసారు, రేకులు కప్పు వేసారు. తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంకుటి ఇల్లు ఎలా దింపాలి? దంతెలు ఉంటాయి కదా, పెంకులు చూసారు ఎప్పుడైనా? ఆ పెంకుటిల్లు ఎప్పుడైనా మీరు ఆ పెంకులు పైన నిలవాలంటే దానికి సపోర్ట్గా కింద దంతలు కట్టాలి. మరి వీడు కిందికి దింపాలి కదా. కిందికి దింపాలంటే ముందు పైకెత్తాలి. పైకెత్తాలంటే ఏం చేయాలి? 2 మనుషులు పైన ఉండాలి, ఇంకో 2 మనుషులు కింద ఉండాలి. ఈలోగా మంచం మీద నుంచి జారాడాడు, ఆడి పక్షవాత రోగమేమో కానీ నడుములు ఎరిగే పోతాయి. పక్షవాయువు గడుగు వాడు ఏం మాట మాట్లాడట్లేదు, వాడు సైలెంట్గా ఉన్నాడు. ఏం చేస్తారో చేసుకోని అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయాడు. కానీ వెరీ కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా 2 మనుషులు పైకి వెళ్ళారు, 2 మనుషులు కింద ఉన్నారు. అంటే నేను అనుకుంటున్నాను లేండి, జస్ట్ ఇమాజిన్ అంతే. 2 మనుషులు కింద ఉన్నారు, మంచం చాలా జాగ్రత్తగా ఏమండి ఆ మనిషిని మొత్తానికి అలాగోలా ఇంటి పైకి తీసుకుని వెళ్ళారు. ఇదొక ఎత్తు. ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి దింపాలి. గమనించండి, ఇవన్నీ పనులు చేస్తున్నప్పుడు 1% కూడా వాళ్ళకి విసుగు అనేది రాలేదు. ఒరే ఏంట్రా మాకిది, మనంతటా మనము దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వచ్చినా సరిపోయేది కదరా. వెనక తోకలాగా భారంలాగా ఈడిని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈయన్ని పైకి లేపాలి, కిందికి దించాలి, ఇవన్నీ అవసరమేంటి మనకి? ఆ నలుగురిలో ఒక్కరికి కూడా విసుగు రాలేదంట, విసుగు అనిపించలేదు. ప్రైజ్లో విసుగు అనిపించలేదండి. బైబిల్ సెలవిస్తుంది, మేలు చేయుటయందు. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 9వ వచనం. 9. మనము మేలు చేయుటయందు విసుకక ఉండాలి. విసిగిపోతున్నారా? కొన్ని సమయాల్లో మనుషులకి మనం ఎన్నో మేలులు చేస్తాం, కానీ కొంతమంది తిరిగి మనకు కృతజ్ఞత భావం గలవారు మనకు అవసరమైనప్పుడు మేలు చేస్తారు. కానీ కొంతమంది మనం ఎంత మేలు చేసినా, మనం ఎంత సపోర్ట్ చేసినా, మనం ఎంత సహాయం చేసినా కొంతమంది గుర్తించకపోగా నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమిచ్చావు అన్న సూటుపోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. మరి నువ్వు చేసిన మేలు వ్యర్థమైందని అనుకుంటున్నావా? గమనించండి. మేలు చేయుటయందు విసుకక ఉండాలి. మేలు చేసితిమే అని ఏమంటే అక్కడ ఏమంటారు రాయబడింది 8వ వచనంలో, మనం అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు. చేసిన మేలు ఎటు పోదండి. ఏ మనిషికి నువ్వు మేలు చేసావో ఆ మనిషి నీకు మేలు చేయకపోవచ్చేమో, కానీ ఇంకొక మనిషి ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ కొడుకులకో నీ కూతుర్లకు ఈరోజు మేలు చేసినా రేపటిదిన నీకు మేలు చేయకపోయే సమయం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కాకపోయినా ఇంకొక ద్వారా నేను దేవుడు తప్పక మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించడం నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు ఏదో ఒక మార్గము వైపుగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు తప్పక నువ్వు చేసిన మేలుకు తగ్గట్టుగా నీవు ఫలాన్ని పొందుతావు. కొన్ని సమయాల్లో ఫలితం రాకపోయినా విసిగిపోవద్దు. మంచి చేయటం, మేలు చేయటం మాత్రం విసిగిపోవద్దు. నష్టం జరిగినా పర్వాలేదు. నేను ఎప్పుడు చెబుతుంటాను, మన ద్వారా ఒకటి ద్వారా మనకు నష్టం జరిగినా పర్వాలేదు, కానీ మన ద్వారా ఎవరికి నష్టం రాకుండా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇతరుల ద్వారా నువ్వు ఏడిపించబడినా పర్వాలేదు, కానీ నిన్ను బట్టి 10 మంది ఏడ్చే రీతిగా నీ బ్రతుకునే జీవితాన్ని మార్చుకోవద్దు. బ్రతికిన నాళ్ళు నష్టమో కష్టమో, బతికిన నాళ్ళు గంధపు చెట్టులాగా బ్రతకండి. తెలుసా గంధపు చెట్టు? దాని విలువ, దాని ప్రత్యేకత తెలుసా? దాన్ని గంధపు చెట్టు మంచి వాసన వెదజల్లుతుంది. అది బ్రతుకున్నప్పుడు వాసనే, చచ్చిన తర్వాత కూడా వాసనే. అది ప్రజలు కొన్ని చెట్ల మొద్దులు ఉంటాయి. అవి ప్రాణంతో ఉన్నంత వరకు, అవి బతికి ఉన్నంత వరకు బాగుంటాయి. కానీ మళ్ళీ దాన్ని కొట్టేసిన తర్వాత ఎవరికి ఉపయోగం లేని మృద్దులాగా మారిపోతాయి, ఎండిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాయి. కానీ గంధపు చెట్లు అలాంటివి కాదు. అవి బ్రతుకున్నప్పుడు, అవి ప్రాణంతో ఉన్నప్పుడు, అవి జీవిస్తున్నప్పుడు ఎంత సువాసన ఇస్తాయో, దాన్ని నరికేసిన కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అంతే సువాసన, దాన్ని ముక్కలుగా నరికిన అంతే సువాసన ఇవ్వగలుగుతాయి. బ్రతుకు అలా ఉండాలి. బ్రతుకు మనం జీవించే ఆ జీవితం కొన్నాళ్ళే అయినా, 30, 40, 50, నువ్వు ఎన్నాళ్ళు భూమి మీద బ్రతుకుతావో, నువ్వు బ్రతికే కాలం కొద్దిదే అయినా వ్యాలిడ్గా బ్రతకండి. వాల్యూతో కలిగిన జీవితాన్ని జీవించండి. 10 మందికి ఇష్టం లేని జీవితం అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం మన కొద్దు దేవుని బిడ్డలారా. బ్రతికినంతకాలం ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం బ్రతుకుదాం. అనేకులకు ఉపయోగకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుటయందు విసుక్కోవద్దు. ఆ 4 మనుషులు ఏమాత్రం వాళ్ళు అసలు ఆ విసుగే రాలేదట, ఆ విసుగుదలే రావట్లేదు. ఎలాగైనా వాళ్ళ లక్ష్యం ఒకటే,
ఈడను ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఆ త్రాళ్ళతో పైకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి పెంకులు ఊడబెరికారట. ఏం చేశారు? పెంకులు ఊడబెరికారు. పెంకులు ఊడబెరికితే దంతలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా తీసేశారట. మరి ఇంటి ఓనర్ ఏం చేయాలి? నీలంటాడు నాలంటాడైతే, ఒరే ఎవర్రా మీరు, కష్టపడి కట్టుకున్నానా ఇల్లు, ఇంటి పైకప్పు ఏం చేస్తున్నారు, రై దిగండి వెళ్ళిపోతారు అనాలి కదా. ఆ ఇంటి ఓనరు కూడా ఏమనట్లేదు. ఆ ఇంటి యజమాని కూడా యేసు ప్రభు ఉన్నంత వరకు ఆ ఇంటిని యేసు ప్రభు ఇల్లే అనేసుకున్నాడు. ఆయన నా ఇల్లు కాదు ఇది, యేసు ప్రభుకి ఇచ్చేసా, ఏదేమైనా పర్వాలేదు. ఏమండి అసలు ఆ ఇల్లు ఆ ఇంటిలో ఎలాంటి వాతావరణం ఉండిపోయిందో చూడండి ఒకసారి. ఏ ఒక్కరిలో కూడా వేరే మనస్సు బయలుదేరలేదు. ఒక్కరిలో కూడా విరోధమైనటువంటి మనసు రాలేదంటే ఒక్కసారి ఆలోచించేయండి. యేసుని గుండెల్లో ఉంటే బ్రతుకు ఎలా ఉంటుంది? యేసయ్య మన జీవితంలో స్థిరమైతే, యేసయ్య మన బ్రతుకులో ఉండగలిగితే మన బ్రతుకు ఎలా ఉంటుంది? ఇతరులకు ఎప్పుడు అభ్యంతర కారణంగా మనం ఉండం, ఇతరులకు హానికరమైన స్థితిలో మనం ఉండం. దేవుని బిడ్డలారా, యేసయ్య మనలో ఉండగలగాలి. క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, విశ్వాసం మనం చెప్పుకుంటాం, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటాం, బాప్తిజం తీసుకున్నామండి, మందిరానికి వస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఏమండి మనుషులు ఏదైనా కాస్త విరోధంగా మాట్లాడినప్పుడు ఆ మాటను సహించలేదు. ఏదైనా పరిస్థితి విరోధమైపోతే, ఏదైనా పరిస్థితి ప్రతికూలమైపోతే ఆ పరిస్థితిని మనం తట్టుకోలేము. మనిషి ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మనం సహించాలి. యేసు ఎక్కడున్నాడు? నీలో. యేసు నీలో ఉంటే నష్టం జరుగుతున్నా, నీ కన్నుల ముందు ఇబ్బందులే జరుగుతున్నా, ప్రియదేవుని బిడ్డలారా, సహించటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ ఓర్చుకోవటానికే నువ్వు ఇష్టపడతావు. కానీ ఇట్లరా విరోధమైన మనసుతో నీ మనస్సు విరోధపు కాబట్టి ఆ అనుభవాలతో రేగదు. దేవుని బిడ్డలారా, ఇంటికప్పు ఊడబెరుగుతుంటే ఆ ఇంటి యజమాని కూడా సహకరించాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు ఎప్పుడైనా దేవుని కొరకు వాడబడిందా? దేవుడు చక్కని ఇల్లులు దేవుడు మనకిచ్చాడు. దేవుడు చక్కని గృహం దేవుడిచ్చాడు. సామెతల గ్రంథం చెబుతుంది, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యం. ఎవరా పితరు? పితరులందరి మీద గొప్ప పితరుడు ఎవరు? పితరుడు అంటే ఏంటి అర్థం? తండ్రులు. అందరి మీద తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి ఆయనే కదా. యెహోవా ఇల్లు కట్టకపోతే దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థం. రేకుల షెడ్డో స్లాబో ఏమంటే అద్దాల మేడనో ఏదో దేవుడు గృహం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కదా. మన గృహాలు దేవుని కొరకు ఎప్పుడైనా వాడబడ్డాయా? మన గృహం ద్వారా మన దేవుడు మనకిచ్చిన ఇంటి ద్వారా ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించామా? దేవుని వాక్యం మన ఇంటి ద్వారా ఎప్పుడైనా ప్రకటించబడిందా? నా ఇల్లు దేవుని కొరకు వాడబడాలి, నా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలి, నా ఇంట్లో ఎప్పుడు దేవుని వాక్యం మారుమ్రోగాలి అనే వాంఛ ఎప్పుడైనా కలిగిందా? ఏమండి అప్పుడప్పుడు గృహ కోడికలు, ఏమండి బంధుమిత్రాదుల్ని పిలిపించి దేవుని వాక్యం వినిపించగలిగిన అనుభవాలు మన గృహాల్లో ఉన్నాయా? కొర్నేలట పేతురును పిలిపిస్తూ ఉంటుండగా, ఆయన వస్తూ ఉండగా కొర్నేలి ఇంట్లో చిన్న ప్రార్థన కూడిక పెట్టాడు. కొర్నేలి గారు తన ఇంట్లో ఒక చిన్న సభ ఏర్పాటు చేసి ఆ సభకి కొర్నేలు చుట్టుపక్కల ఉన్న వారిని తన బంధువులను పిలిచాడట ఇంటికి. దేనికోసం? డిన్నర్ పెట్టుకున్నాడని దానికోసం కాదు. దేవుని వాక్యం
వినిపించబడాలి. దేవుడు ఎవరో నా బంధువులకు కూడా తెలియబడాలి అనే ఆలోచనతో అవండి కొర్నేలి గారి ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టుకున్నాడు. పేతురు గారు వచ్చారు, యేసు ప్రభు గురించిన మాటలు తెలియజేశాడు. ఏమండి అతని బోధ విన్నవారందరి మీదికి, కొర్నేలుతో సహా వచ్చిన బంధువులందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయా? ఏ ప్రార్థన? మీ ప్రార్థనలు కాదు. అప్పుడప్పుడు దైవ సేవకులు వచ్చి ప్రార్థనలు జరిగించాలి, కోడికలు జరిగించాలి, జరగాలి మన ఇళ్ళల్లో. మన ఇంట్లో ఎప్పుడు ఆ పిట్టల కోలాహలం వినబడాలట. అంటే ఏంటి? స్తుతి ఆరాధన, పరిశుద్ధుల ఏమండి సహవాసం మన గృహంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, అది దీవెనకరమైన అనుభవాలు, అవి ఆశీర్వాదకరమైన అనుభవాలు. పెంకుటిల్లు విప్పారట. విప్పి ఆ పక్షవాయువు కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి ఆ త్రాళ్ళతో అలా ప్రభు దగ్గరికి చాలా ప్రమాదం లేకుండా, ఆటంకాలు ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా వాడిని ప్రభు ముందు దింపారట. దింపితే ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? ముందు దింపారు కదా, ఎవరిని చూడాలి? ఆయన చూడాలి. కానీ యేసు ప్రభు ఆయన చూడట్లేదు, వాడిని ఎవరైతే దింపారో ఆ నలుగురు మనుషులు చూశాడట. వాళ్ళు చూడంగానే యేసు ప్రభుకు ఒకటి అర్థమైంది. ఏమిటి? వారిలో చాలా విశ్వాసం ఉంది. ఏమిటా విశ్వాసం? ఈడు ప్రభు దగ్గరకు వస్తేనే బాగవుతాడు, ఈడు యేసు ప్రభు దగ్గరకు వస్తేనే బాగవుతాడు, ఈడు జీవితం ప్రభే బాగు చేయగలడు, ఈడి స్థితిగతి యేసు మాత్రమే బాగు చేయగలడు అన్న విశ్వాసం వారిలో యేసు ప్రభు చూశాడు. వాక్యం చెబుతుంది, వారి విశ్వాసమును చూచి ఈ పక్షవాయువు కలిగిన వాడితో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. అదేంటి? పైన వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి? బాగు చేస్తాడు అనుకుంటే, విడుదలిస్తాడేమోనని అనుకుంటే, స్వస్థత చేస్తాడేమోని అనుకుంటే, ఇదేమిటి ప్రభు పాపములు క్షమించబడాలని అంటాడేమిటి? పైన ఏరా ఒరే సోరన్న, ఒరే సుబ్బన్న, మన ప్రయాసం వ్యర్థమేనా? మన కష్టం వ్యర్థమైపోయినట్టేనా? వెంటనే ఆ గుంపులో పరిసయ్యులు కొంతమంది లేచారు. ఎవరివై నువ్వు? దేవుడు ఒక్కడే పాపములను క్షమించే అధికారం దేవునికి మాత్రమే. నువ్వెవరివయ్యా పాపములు క్షమిస్తానంటున్నావు? ఎవరు నువ్వు? ఓ పెద్ద వాగ్వాదం. అప్పటి వరకు మంచిగా ఉన్నారు, మంచిగా దేవుని మాటలు వింటున్నారు, వెంటనే విరోధం అయిపోయారు. ప్రభు అన్నారు, అది కాదు కానీ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, స్వస్థపరచుట సులభమా? మీ దృష్టిలో ఏది సులభమైందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రభు యొక్క కాంటెక్స్ట్ ఏంటి? ఆయన బోధలో కాంటెక్స్ట్, ఆయన చెప్తున్న మాటల్లో ఉద్దేశం ఏంటంటే స్వస్థపరచటం ఈజీయే. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాసములకు తగిన ఫలితం వీడికి దొరకాలి కదా, వీడికి దొరకాలి. అసలు వీడికి రోగం ఎందుకు వచ్చింది వీడికి తెలియాలి, వీడికి పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలియాలి, వీడికి వ్యాధి ఎందుకు వచ్చిందో తెలియాలి. ఎందుకు వచ్చిందంటారు? కొన్ని రోగాలు, కొన్ని బలహీనతలు, కొన్ని వ్యాధులు మామూలుగా ప్రకృతి సంబంధంగా వస్తాయి. కానీ కొన్ని బలహీనతలు మనం చేసే కొన్ని తప్పిదాలను బట్టి కూడా వస్తాయి. మనము చేసే కొన్ని పాపములను బట్టి కూడా వస్తాయి. మరి బాగవ్వాలంటే
ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగవ్వదు. నీ బ్రతుకులో ఆ చెడు ఉన్నంత వరకు, నీ జీవితంలో చేదు ఉన్నంత వరకు, పాపము నీలో ఉన్నంత వరకు, ఏ పాపం ఉందో నీలో, ఏ అతిక్రమం ఉందో, సామెతల గ్రంథంలో రాయబడతా ఉంది, పాపమును చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యము కలుగునన్నాడు. ఏం వదిలిపెడితే ఆరోగ్యం కలుగుతుంది అన్నాడు? చెడుతనం విసర్జించాలంటే విడిచిపెట్టు. ఇంకా సీరియల్ చూసి కూడా బతుకుతున్నావేమో, ఇంకా సినిమాలు చూసి కూడా బతుకుతున్నారేమో, వాళ్ళతో వీళ్ళతో అసమాధానాలు పెట్టుకుని బతుకుతున్నావేమో. ఆలకించు, దయచేసి వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువు అన్నారు, పాపములను క్షమించుట సులభమా, స్వస్థపరచుట సులభమా? ఏది సులభమైనది? మన దృష్టిలో ఏది సులభమని చెప్పండి. ఈరోజు ఇక్కడ బాగు కాకపోయినా ఇంకో చోటైనా బాగవచ్చు. కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొన్ని వ్యాధులు నయం అవుతాయి. నయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనకే వ్యాధి వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా, ఆ బలహీనతలు పోగొట్టగలిగిన పరిష్కారాలు లోకములో ఎన్నో ఉన్నాయి. కానీ మన లోపల దాగి ఉంది చూసారా, ఆ పాపపు మలిన జీవితం. అది బాగైతే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. లోన అది బాగైతే, నీ ఆత్మ శుద్ధి అయితే, నీ హృదయం శుద్ధీకరించబడితే, నీ మనసు శుద్ధీకరించబడితే, నీ మనస్సు, నీ ఆలోచన, నీ విధానం అంతా శుద్ధీకరించబడితే, ఏమంటే నీ బ్రతుకును దేవుడు శుద్ధీకరిస్తే, అడిగిన అడగకపోయిన దేవుడు స్వస్థతను ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, దీవెన దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. బట్ వన్ కండిషన్, నీలో ఉన్న పాపం, ఆ చెడు తొలగిపోవాలి. అందుకే ప్రభు అన్నారు, అరే వాళ్ళను చూసి, ఆ నలుగురిని చూసి, వారి విశ్వాసమును చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పి ఆడిని అక్కడక్కడే స్వస్థపరిచాడట. స్వస్థపరిచినప్పుడు ఆడు పరుపును, ఏ పరుపున ఎన్ని సంవత్సరాలుగా పడుకున్నాడో ఆ పరుపు మీద లేచి లేచి ఆడి పరుపును ఆడే పట్టుకుని పోయాడట. మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాడను. తక్షణమే వాడు లేచి, ఎందుకు యేసు ప్రభు పరుపెత్తుకో అని చెప్పాడు? లేచిన తర్వాత మళ్ళీ పడుకుంటాడని అర్థమవుతుందా? పరుపెత్తుకోమని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఆడు లేచిన తర్వాత మళ్ళా పడుకోవాలని ఆలోచన వచ్చింది కాబట్టి, మరలా అదే రోగంలో, మరలా అదే అలవాట్లోకి వెళ్ళాలని మా బుద్ధి కలిగింది కాబట్టి ప్రభు అన్నాడు, అరే నీ పరుపెత్తు ముందు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడివా. పరుపెత్తాలా? పరుపులు పరుపెత్తమంటే ఉదయం లేచిన వెంట మన పరుపులు ఎత్తడం కాదు, అది కాదు ఉద్దేశం. స్థితి మారాలి, మన స్వభావం అక్కడ మారాలి. సంవత్సరాలుగా అదే పరుపు మీద ఉన్నాడు కదా. ఏమండి, 5వ కీర్తనలో అనుకుంటాను, దావీదు ఆ కీర్తన రాస్తూ కొంతమంది అట మంచం మీద పరుండి పాపపు యోచనలు చేస్తున్నారట. చూద్దాం మాట ఒకసారి. 4వ కీర్తన 4వ వచనం. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా. అంటే కొంతమంది ఏం చేస్తున్నారట, పడకల మీద ఎవరినట్ట లేపాలి, ఎవరినట్ట నాశనం చేయాలి, ఎవడి కొంప ఎట్లా కూల్చాలి, ఎవడిని ఏ విధంగా ఇబ్బంది చేయాలి అని పడకల మీద కొంతమంది
ఆలోచనలు చేస్తూ అలాగే నిద్రలోకి వెళ్తున్నారట. ఆ పడకల మీద పరుండి 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 పడక ఏమైంది? పాపముతో నిండిపోయింది. దాని బిడ్డ, అందుకే ప్రభు అన్నారు, రే నీ పరుపు ఎంత? అన్ని సంవత్సరాలుగా పాపముతో నిండిపోయింది ఈ పరుపు. ఎన్ని సంవత్సరాలుగా నీ ఆలోచనలతో ఈ పరుపు పాపముతో నిండిపోయిందో? పరుపెత్తు. ఎత్తాల పరుపులు మడత పెట్టి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక ప్రజలో 6వ కీర్తనలో దావీదు అంటాడు, దావీదు యొక్క పరుపు ఉంది అక్కడ. దావీదు పరుపు. నా కన్నీళ్ళ చేత నా పడక అంటే ఏంటి? నేను పడుకునే ఆ మంచం, ఆ పరుపు కూడా ఉంటుంది కదా. 6వ కీర్తన 6వ వచనం, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపును. ఎందుకంటున్నాడు? పరుపట కన్నీళ్లతో తడిసిపోతా ఉందంటే ప్రతిరోజు ప్రతి రాత్రి దావీదు గారి పరుపు తేలిపోతా ఉంది, తడిచిపోతా ఉంది దావీదు కన్నీళ్లతో. ఎందుకు ఏడుస్తున్నాడు? తన ఏడుపుతో, తన కన్నీళ్లతో పరుపును ఎందుకని తడి చేస్తున్నాడు అని అంటే, బత్షెబతో పాపం చేసింది అదే పరుపు మీద. ఊరియా భార్య అయిన బత్షెబను చూసి ఆశించాడు. ఎక్కడ పాపమునికి తన కోరికకు అడ్డు తగులుతాడేమోనని నీతిమంతుడైన నమ్మకమైన ఊరియను చంపించేశాడు. మనిషి బయటికి రాకుండా ప్లానింగ్లు చెప్పి చంపించేశాడు. బత్షెబతో పాపం చేసింది అక్కడ. బత్షెబ తన భార్యను, తను కట్టుకున్న భార్యను కాదు, పరాయి స్త్రీ. నీ పొరుగువానిది భార్యనైనా గాడిదైనా వస్తువైనా ఆశించద్దని ధర్మశాస్త్ర గ్రంథము ఒకవైపు హెచ్చరిస్తున్నా తెలీదా? తెలుసు దావీదుకు. కానీ కన్ను మిన్ను కానకుండా దేహము పాపముతో పెట్టేగిపోతుంటే దేవుని వాక్యము చేత అణుచుకొనవలసింది పోయి ఏం చేశాడు? పాపానికి అవకాశం ఇచ్చాడు. ఆ పరుపు మీదే పాపం చేశాడు కాబట్టి అదే పరుపును తలంచుకుంటూ, అయ్యో నేను ఈ పరుపు మీదనే కదా నేను పాపం చేసింది, అయ్యో ఈ పరుపు మీదనే పాపం చేసి శిక్ష నేను కొని తెచ్చుకున్నాను, నా కొడుకు చనిపోయింది ఈ పరుపు మీదే, నేను ఇదిగో నా తర్వాత నా కుమారుడు అబ్షాలోము నా ఉపపత్తులందరినీ కూడా కూడింది చెరిపివేసింది ఈ పరుపు మీదనే. ఎంత పాపమైతే నా పరుపుని, తన పరుపును పట్టుకుని ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడట. సామెతల గ్రంథములు కూడా ఒక స్త్రీ అట ఆమె పరుపు మీద ఏదేదో వేసిందట పాపము చేయడానికి. 7వ అధ్యాయం సామెతలు 7వ అధ్యాయము 16-17 వచనాలు. నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. చాలు, అవసరం చదవకండి. రేపు చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరుపును న్యాయబద్ధమైన తన భర్తకు సిద్ధపరచవలసింది పోయి పరాయి పురుషుడికి ఒక స్త్రీ అట సిద్ధం చేసేసింది పాపము చేయటానికి. కొంతమంది ఏం చేస్తున్నారట, తమ పరుపులను అపవిత్రతలోనికి అపవిత్రత వైపుగా నడిపించుకుంటున్నారు. పరుపుల మీదే పాపాలు చేస్తూ ఉన్నారట. అందుకే ప్రభు అన్నారు, ఒరే ఎన్ని ఏళ్ళు వాడు పాపం చేయడానికి పోకపోయినా చేసే అవకాశం వాడికి లేదు.
కానీ ఆలోచనలతో ఆడు ఎన్నేళ్ళు తన తలంపులతో పాపపు యోచనలు చేసి తన పరుపును అపవిత్రం చేసుకుని ఉంటాడు కదా. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, రే నీ పరుపెత్తుకొని నువ్వు నడువా, నీ పరుపు నువ్వే ఎత్తాలి. దేవుడు క్షమించేశాడు, ఓకే, స్వస్థపడ్డాడు, ఓకే, కానీ పరుపు కూడా నడపెట్టాలి, పరుపు కూడా ఎత్తాలి. దేవుడు క్షమిస్తాడు ఒకవైపు, కానీ విడిచిపెట్టాల్సిన మనసు కూడా నీకు ఉండాలి, వదులుకోవాల్సిన మనసు కూడా నీకు ఉండాలి. లేదు ప్రభువా నాకంత బలం లేదు నాయన, ఇప్పుడే కదా బలం వచ్చింది, మళ్ళా అంటే కాదు అప్పుడే వాయిదా లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏది సులభమైంది దేవుని బిడ్డలు? స్వస్థత కాదు సులభమైంది, పాపములు క్షమించబడుటయే, ఒక వ్యక్తి పరిశుద్ధముగా మార్చబడుటయే, ఒక వ్యక్తి జీవితం మారుటయే ఎవరి కష్టతరమైనది. అదే దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సులభమైన దాని కొరకు కాదు, మనుషుల వల్ల కానిదే కష్టతరమైనది కదా. ఆ సులభతరము కాని దాని కొరకే ప్రభు లోకానికి వచ్చాడు. గ్రహిద్దాం. స్వస్థత కాదు, ముందు మన పాపములు క్షమించబడాలి, మన జీవితం మారాలి, మన బ్రతుకులు మారాలి, మన ఆలోచన విధానాలు మారాలి, మన స్వభావం మారాలి. ఇవి మారితే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మంత్రం లేచి పడదామా? ప్రార్థన చేసుకుందాం ఇట్లారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా మీకు స్తోత్రాలు, ప్రభువా మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. చివరిగా విన్న వాక్యాన్ని బట్టి పాస్టర్ గారు